మేడం గారు, సార్ గారు చాలా మంచి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మనకు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇందులో భాగంగా ఇవాళ మీరందరూ కూడా రాబోయే కాలంలో ఒక పెద్ద కలెక్టర్లు గాను, ఎస్పీలు గాను, ఒక పెద్ద లాయర్ గాను, ఈ దేశానికి ఉపయోగపడే గొప్ప వ్యక్తులుగా మీరు మారడానికి మంచి మంచి కార్యక్రమాలు రూపొందించే మన ప్రిన్సిపల్ గారిని, మన మేడం గారిని ఈ సందర్భంగా మనం చప్పట్లతో అభినందిద్దాం. దేశం అభివృద్ధి చెందాలి అనంటే న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంటే మాత్రమే ఏదవుతుంది. అందులో భాగంగా మన సీనియర్ మోస్ట్ లాయర్ గారు ఎంతో మందికి సేవ చేశారు, నిరుపేదలకు సహాయం చేస్తున్నారు ఇప్పటికి కూడా. అలాగే డబ్బు తీసుకోకుండా పనిచేసే చాలామంది లాయర్లు మేడం గారిని చూసి మనం కూడా ఇలా సేవ చేయొచ్చు కదా అని వారి మార్గంలో ఉన్నారు. ఎంతోమంది కొత్తగా వచ్చే జూనియర్ లాయర్లకి ట్రైనింగ్ ఇస్తున్నారు. అంత గొప్ప మనకి సీనియర్ మోస్ట్ లాయర్ గారు ఇవాళ ఈ సమావేశానికి మీరంతా బాలలు కాబట్టే వచ్చారు. ఇదే పెద్దవాళ్ళ ప్రోగ్రాం అయితే అంత అవసరం లేదు రండి. చిన్నపిల్లలు అయితే నాకు చాలా ఇష్టం, వాళ్ళతో నేను మాట్లాడతాను, వాళ్ళకి ఏం కావాలో నేను చెప్తానని వచ్చారు. వారిని మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సభకు నమస్కారం అండి. వేదికలు అందించిన పెద్దలకు కూడా నమస్కారం అండి. ముందుగా ఈ స్కూల్ యాజమాన్యానికి కూడా చాలా గ్రేట్ చెప్పాలండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ పిల్లలకి క్రమశిక్షణ అంటే విజ్డమ్ స్కూల్ అనేది మా రవి గారు బాగా చూపించారండి. గ్రేట్ వెల్కమ్ ఇచ్చారు పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా. ఇది చాలా బాగుందండి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ డ్రగ్స్ ఇవన్నీ పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లల్లో అవగాహన ఉండాలన్నమాట. ముందుగా అసలుకి ఎవరితో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది ముందుగా పేరెంట్స్ పిల్లలకి చాలా అవగాహన ఇవ్వాలండి. దాంతోపాటు స్కూల్లో ఎక్కువ టైం గడుపుతుంటారు. టీచర్స్ వాళ్ళందరూ కూడా మంచి అవగాహన, ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చిందండి పిల్లల్లో కానీ టీచర్స్లో కానీ ఎవరిలో అయినా సరే, మీడియా ద్వారా కానీ ఏదైనా సరే మంచిని మాత్రమే గ్రహించాలి. చెడు కూడా కనిపిస్తుంటుంది, మనకి ఎదురుగా కనిపిస్తుంటుంది. సెల్లుల్లో ఎంతసేపు సెల్లులు ప్రభావితం చేస్తున్నాయి కదా. దాంట్లో మంచి సినిమాలకు వెళ్తున్నాం, మహేష్ బాబు వచ్చి ఇంకొచ్చి సార్ చెప్పినట్టు ఏదైనా సరే మంచి మెసేజ్ ఉన్నది మాత్రమే తీసుకోండి. అన్నీ ఉంటాయి, కాయిన్కి 2 సైడ్లు ఉన్నట్టుగా బొమ్మ లాగా. అలానే మనం మంచిని మాత్రమే తీసుకొని మనం వెళ్ళేది ఒక దారిలో వెళ్ళామంటే మంచి దారిలో పిల్లలందరూ కూడా చెడుగా ఉన్నోళ్ళందరూ కూడా వాళ్ళకి మంచి పేరు వచ్చింది, చిన్న మంచి పని చేసి చిన్న కార్యక్రమం చేసి అనేది వాళ్ళల్లో వచ్చిందంటే మిగతా వాళ్ళందరూ కూడా ఆ చెడు నుంచి మంచిగా వెళ్ళిపోతారు. అలాగా మీ అందరూ కూడా ఇంకా ఇంకా బాగా అలాంటి నేర్చుకొని టీచర్లు చెప్పేది, టీచర్ ఎంతసేపు చెప్పేది మనం మర్చిపోయి అలా అది మాత్రం చూడండి. ఇప్పుడు డ్రగ్స్ అని అంటే ఈ చాక్లెట్స్ ఇవన్నీ కాదండి, ఏదైనా సరే మిమ్మల్ని అలాగ ప్రభావితం చేసి ఈ చాక్లెట్స్ ఇంకేదైనా సరే మీకు మీ టచ్ కూడా బ్యాడ్ టచ్ వస్తుంటుంది కదా, అవన్నీ తెలుసు కదా. బ్యాడ్ టచ్ అంటే ఏంటి, గుడ్ టచ్ అంటే ఏంటని అది ఎక్కడ ఎలా అనిపించినా సరే మీరు వెంటనే ధైర్యం తెచ్చుకొని, ఆడ మగ పిల్లలు ఎవరైనా సరే ధైర్యం తెచ్చుకొని కంప్లైంట్ చేయడానికి ముందుకు రావాలి. కంప్లైంట్ చేస్తే మళ్ళీ ఏమవుతుందో, మమ్మల్ని సమాజంలో ఎలా చూపిస్తారు అనేది వద్దు. ఇక్కడ మన ఎస్ఐ తరంగిణి మేడం గారు ఉన్నారు, వారు మీకు అలాంటివన్నీ బాగా చెప్తారు మాకంటే కూడా. కాకపోతే లీగల్గా అంటే మాత్రం మీరందరూ కూడా ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడితేనే, మీరందరూ ధైర్యంగా ముందుకు వచ్చి రిపోర్ట్ చేయగలగాలి. ఏజ్ కాదు, ఆ రిపోర్ట్ చేయగలిగిన ధైర్యం మీలో రావాలి. మేము ఆడపిల్లలం మేమేం చేయలేము అనుకోకూడదు, ఆడపుల్లల్లాగా మీరు ముందుకు రావాలి. అలా రాబట్టే మేడం గారు ఇలా వచ్చారు. ఏ ఫీల్డ్లో అయినా సరే కింద నుంచి పైన స్పేస్ వరకు ఆడవాళ్ళు వెళ్ళగలిగారు అంటే వాళ్ళల్లో ధైర్యం. మగాళ్ళు ఏమనుకుంటారో, సమాజం ఏమనుకుంటుందో అని అంటే ముందుకు ఎప్పటికీ వెళ్ళలేమన్నమాట. ఇప్పుడు నేనే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ అనమాట. నేను లాయర్గా ప్రాక్టీస్కి వచ్చాను, ఆ తర్వాత ఇప్పుడు అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్గా వచ్చాను. నేను ఎలాగా అని అంటే మన పట్టుదల కావాలి. ముందర ఏదైనా సరే మనం చెయ్యాలి, ఎవరేమనుకున్నా సరే మంచిగా వెళ్ళాలి. అది మాత్రం ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పి చెడు మార్గంలోకి ఎవరు వెళ్ళకూడదు. చెడు అంటే డ్రగ్స్ అవ్వచ్చు, నేను జనరల్గా చెప్తున్నాను, మెయిన్ డ్రగ్స్ అనే కాదు మిగతా వాళ్ళందరూ చెప్తాను. నాకు జనరల్గా మేము అందరినీ చూస్తే చెప్పాలనిపించింది, అందుకని చెప్పి నేను ఇలా చెప్తున్నాను. దయచేసి ఏం అనుకోవద్దు.
దయచేసి ఏమనుకోవద్దు ఎవరు డ్రగ్స్ గురించి చెప్పమంటే మేడం ఇలా చెప్పారని. అంటే లీగల్ అవేర్నెస్ కావాలి మీ అందరిలో కూడా. 0 FIR అనేది ఉంది. అది ఏంటంటే మనకి నిర్భయ ఫస్ట్ ఢిల్లీలో జరిగింది, ఆ తర్వాత 0 FIR అనేది వచ్చింది. ఆ 0 FIR ఎక్కడ ఏది జరిగినా కూడా, ఎక్కడ ఏ ప్లేస్లో జరిగినా మీ దగ్గరలోనే కాదు, అక్కడ ఆ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి ధైర్యంగా ముందుకెళ్ళండి. చేశారంటే ఆ తర్వాత పోలీసులు రిపోర్ట్ తీసుకొని ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వాళ్ళే ఫార్వర్డ్ చేస్తారు. అలా 0 FIR అనేది మీ అందరికీ మాత్రం అవగాహన కావాలి. పెద్ద పిల్లలు అయిపోయారు కదా అందరూ, అందుకని అది మాత్రం బాగా నేర్చుకుని మిగతా ఇంక ఏం కావాలన్నా లీగల్ పరంగా నేను ఎప్పుడూ కూడా మీ అందరికీ సహాయంగా ఉంటాను. నేను ఏది కావాలన్నా కానీ సలహాపరంగా అయినా లీగల్ ఇది కానీ ఏదైనా కూడా నేను మీ అందరికీ సహాయంగా ఉండి చేస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ యాజమాన్యానికి, వేదికలు ఇచ్చిన పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు. మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఏదైనా ఎవరికైనా ప్రాబ్లం ఉంటే అది మీ నోటీస్కి వస్తే దాన్ని మీ అమ్మగారికో, నాన్నగారికో, లేదా టీచర్ గారికో, హెడ్ మాస్టర్ గారికో మీరు చెప్తే వాళ్ళకి సహాయం ఉంటుంది. అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. బికాజ్ అంతా ఫ్రెండ్సే కాబట్టి. సో ఇవాళ మనకు మంచి సందేశం ఇచ్చారు లాయర్ గారు. అంత పెద్ద లాయర్ గారిని మనం ఇంత చిన్న ప్రోగ్రాంలో కూడా చూడటం అనేది నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఈ సమావేశంలో మీకు సినిమాల్లో చూస్తూ ఉంటారు రిపోర్టర్స్, లేడీ రిపోర్టర్స్ సీక్రెట్గా వెళ్ళి జేమ్స్ బాండ్ లాగా పనిచేస్తూ ఉంటారు. అలాంటి ఒక స్పాంటేనియస్గా చక్కగా ఎవరికి తెలియకుండా సీక్రెట్స్ అన్ని బయటకు తీసే ఒక రిపోర్టర్ గారు మీకు వాళ్ళని పరిచయం చేస్తాను. వారి పేరు శ్రావణి పుష్ప. R9 వారిని 2 నిమిషాలు పిల్లలకి వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నేను ఎక్కువ టైం అయితే తీసుకోను, ఒకటైతే చెప్తాను మీ అందరికీ. ఎందుకంటే డ్రగ్స్ ఆల్ డ్రీమ్స్ని ఎండ్ చేస్తుంది అని కదా, అదే కదా ఇచ్చారు. ఎందుకు డ్రగ్స్ తీసుకోకూడదు అనే, ఎందుకు ఈ మాట చెప్తున్నారు అనేది మీకు ఉంటుంది. ఎస్, డ్రగ్ వల్ల ఏమవుతుంది, మీ బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని దెబ్బతింటాయి. మామూలుగానే హ్యూమన్ బాడీలోనే రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అవునా? డ్రగ్ అంత డేంజర్, ఒక విషం. మైండ్ స్టెబిలిటీ దెబ్బతింటుంది. నీ డ్రీమ్స్ ఏవైతే, ఒక ప్రశాంతమైన జీవితం నీ కలలు అనుకుంటున్నారో అవన్నీ స్పాయిల్. మీరు రీచ్ అవ్వలేరు, అందంగా సంతోషమైన జీవితాన్ని గడపలేరు. ఈరోజు డ్రగ్ వర్త్గా ఉంటుంది, కానీ రేపు మొత్తం కొలాప్స్ మీ డ్రీమ్స్. మన ఆలోచనలు ఎంత మంచిగా ఉంటాయో మన భవిష్యత్తు అంత బాగుంటుంది. మన ఆలోచనలు డిస్ట్రాక్ట్ పడతాయో మన లైఫ్ అయిపోయింది. సో ఈరోజు అమ్మని మోసం చేసాం, నాన్నని మోసం చేసాం, ఫ్రెండ్స్ని, టీచర్ని మోసం చేసాం. కానీ ఫ్యూచర్లో మీకు ఒకటి తెలుస్తుంది, నన్ను నేను మోసం చేసుకున్నాను, అది మీకు తెలుస్తుందా? సో మీరు ఎవరైనా మోసం చేశారని అనుకుంటారేమో, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ఒకటి, అమ్మ నాన్న స్ట్రిక్ట్గా ఉన్నారు అంటే వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారు. వాళ్ళు బయట సొసైటీని చూస్తారు, వందల జనాలు చూస్తారు, మీకు పైకి కనిపించేదంతా అందరూ మంచిగా కనిపిస్తారు. కానీ మీరు భవిష్యత్తులో 25 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నప్పుడు భర్త నుంచి ఒక రూపం తెలుస్తుంది, అత్తింటి నుంచి ఒక రూపం తెలుస్తుంది, ఉద్యోగాల నుంచి ఒక రూపం తెలుస్తుంది. అవి ప్రాక్టికల్గా తెలుస్తాయి. ఏదైనా ప్రాక్టికల్గా అనుభవం అయ్యేదాన్నే తీసుకోండి. ఓరల్గా చెప్పేది కానీ బేటల మాటలు వినద్దు. నీ తల్లిదండ్రులు మించిన స్నేహితులు ఎవ్వరూ లేరు. నాన్న ఈరోజు ఎందుకో కోపంగా ఉన్నారు, నాన్న ఎందుకో అరిచారు, నాన్న ఎందుకో డల్గున్నారు, నాన్న బయట 100 మందితో తిట్లు తింటున్నాడు, డబ్బు కోసం అందరి దగ్గర చేతులు పెట్టుకొని మాట్లాడుతున్నాడు, కష్టపడుతున్నాడు. ఇంటికి వచ్చేది ఏంటంటే నా పిల్లలు సంతోషంగా ఉన్నారు, నవ్వుతున్నారు, అవన్నీ మర్చిపోతారు. అందుకు నాన్న ఉన్న చిరాకుని దాన్ని అర్థం చేసుకోండి. ఆడపిల్లలు ఎక్కువగా తండ్రిని అర్థం చేసుకుంటారట. మరి తండ్రిని ప్రేమించే ప్రతి ఆడపిల్లలకి అంకితం. ఇప్పుడు అబ్బాయిలు, మీకు అర్థమవుతుంది అనుకుంటా, సినిమాల్లో హీరో కనిపిస్తారంతే, రియల్ హీరో ఎవరు? మీరే. ఏంటో తెలుసు, మీ డ్రీమ్స్. హీరో చూపిస్తాడు. ఇప్పుడు హీరోలు మాత్రం సిగరెట్లు, మందులు కొట్టేవాళ్ళని హీరో అని చెప్పిస్తున్నారు. అంటే సినిమాలు వద్దు, చూడద్దు. అదైతే ఓపెన్గా చెప్తున్నాను. హీరో ఒక మెసేజ్ ఇస్తాడు, ఎలా బాధ్యతలు, మగపిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఇంట్లో అక్క చెల్లెల్ని కాపాడుకోవాలి. ఒక వయసు వస్తే అదేంటి మా నాన్న మా అక్క పక్కన కూర్చోవద్దు అంటున్నాడు, మా నాన్న ఏంటి, మా అమ్మ ఏంటి, మా తమ్ముడు పక్కన కూర్చోవద్దు అంటున్నాడు. ఎస్, ఫస్ట్ టచ్ అక్కడే స్టార్ట్ అవ్వాలి.
ఇంట్లో మగ పిల్లల దగ్గర తండ్రి దగ్గర దూరంగా కూర్చోవడం నేర్పిస్తేనే బయట గౌరవాలు వస్తాయి మీకు. అవునా కదా? అది ఇంట్లోనే రెస్పెక్ట్, ఒక డిసిప్లిన్ నేర్చుకోండి. ఎస్, డిసిప్లిన్ అంటే అదే మన భారతదేశం నేర్పిన డిసిప్లిన్. అదే వయసుకు వచ్చింది ఆడపిల్ల అంటే కూర్చోకూడదు అన్నదమ్ముల పక్కన కూడా. డిస్టెన్స్. ఓపెన్గా చెప్తున్నా, నాకు అన్నదమ్ములు ఉన్నారు, నాకు 2 పిల్లలు ఉన్నారు, నేను అలాగే పెంచుతున్నాను. నేను ఒక తల్లిగా చెప్తున్నా, ఒక ఆడపడుచుగా చెప్తున్నా. మీరు కూడా అనవసరమైన అలవాట్లకు వెళ్ళొద్దు. మీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఫ్రెండ్ అంటాడు, అరే ఒకసారి తాగే ఏమవుతుందో చూడొచ్చారేంటి అని. ఆ ఒక్కసారి అయిపోయారు మీరు. ఆ ఒక్కసారి ఏ ఫ్రెండ్ అయితే అన్నాడో వాడిని అవాయిడ్ చేసేయండి, పక్క వచ్చేసేయండి, మళ్ళీ మాట్లాడద్దు. మీ భవిష్యత్తుకి మీరే, మీ తల్లిదండ్రులు మించిన వాళ్ళు ఎవ్వరు లేరు. కొట్టిన వాళ్ళే, చంపిన వాళ్ళే, మీ మంచి కోరుకునేది వాళ్ళే. సో పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. ఉపాధ్యాయులు చెప్పే ప్రతి విద్యను నేర్చుకోండి. ఆ విద్య రేపు మీకు భవిష్యత్తులో ఉద్యోగాలకు పనికొస్తుంది. మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వచ్చు. అంటే రీచ్ అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలోని ఈ జిల్లాలోని ఉండిపోతారా? ఇది కాదు ప్రపంచం. దేశాలు తిరగాలి, 4-5 భాషలు నేర్చుకోవాలి. ఇప్పుడు మైండ్ షార్ప్గా ఉంటుంది, నేర్చుకోండి, దున్నేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ లేడీ జేమ్స్ బాండ్ మేడం సీక్రెట్గా మంచి ఐటమ్స్ తీసి ప్రజలను అవేర్నెస్ చేస్తూ అవినీతి ఎక్కడున్నా కానీ బయటపెట్టారు. మంచి జర్నలిస్ట్. మీకు ఎందుకు ఒక అద్భుతమైన డయాస్ మీద ఒక పెద్దవాళ్ళని ఎందుకు కూర్చోబెట్టామంటే మీలో కూడా కోరికలు రావాలి. నేను పెద్ద లాయర్ గారు అవ్వాలి, నేను పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, ఒక జర్నలిస్ట్ అవ్వాలి, ఒక లెక్చరర్ అవ్వాలి. ఇలా మీకు కూడా ఆశ రావాలనే ఉద్దేశంతోనే డిఫరెంట్ వింగ్స్ ఆఫ్ ది సొసైటీ నుంచి వాళ్ళ ఈ వేదిక మీద తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మన ముందు ప్రముఖ ఇంగ్లీష్ లెక్చరర్, అంతేకాకుండా ఎన్నో కొన్ని వందల ప్రోగ్రాంలు మోటివేషన్ ఇచ్చారు. అంటే ఒక 2 గంటల సేపు ఈజీగా మాట్లాడగలరు. అయితే మనకు 2 నిమిషాల్లోనే ఆ సారాంశం చెప్పగల వద్దండులు వారు. ఎందుకంటే ఇవాళ మనం ప్రతి వాడు ఫారెన్ వెళ్తున్నారు. ఫారెన్ వెళ్ళాలంటే కనీసం మినిమం ఇంగ్లీష్ నాలెడ్జ్ కావాలి. దాన్ని చాలా షార్ట్ టైంలో మళ్ళీ చెప్తున్నాను మాట్లాడగలరు. అయితే 2 నిమిషాల్లోనే మరి బ్రీఫ్గా వారు చెప్పే సామర్థ్యం కూడా వారికి ఉంది కాబట్టి వారి మెసేజ్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను. శర్మ గారు ప్లీజ్. వేదికలు అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ప్రత్యేకించి మా రవివాసారి మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ అన్నమాట ఈ కార్యక్రమానికి. సారు 2 నిమిషాలు మాట్లాడమన్నారు. క్షమించండి, కొద్దిగా ఎక్కువసేపు, మరీ ఎక్కువ కాదు. ఎందుకంటే బేసిక్గా నేను ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్ని. మిమ్మల్ని 1,00,000 మంది చదువు చెప్పే ఇంతవరకు దాన్ని పరిశీలించి చెప్తున్నాను. బాగా వినాలి మీరు, ఓకేనా? పిల్లలందరూ చిన్నతనంలో మంచి నడవడిగా ఉంటారు. సాధారణంగా 90% మంది. కాలం గడిచే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ, కాలేజీ చదివే కొద్దీ నడవడిక తప్పుతున్నారు. ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక 20 సంవత్సరాల యువకుడిని, ఒక పట్టణ ప్రాంతంలో ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుతున్న 20 సంవత్సరాల యువకుడిని పరిశీలిస్తే ఈ పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా దురలవాట్లు అన్నీ వస్తున్నాయి. కారణం ఏమిటంటే జనవరి 1 అనేది మన పాలిట శాపం. జనవరి 1 అనేటటువంటిది మన పాలిట శాపం. అంతకు ముందు వరకు సాధారణంగా ఉన్న వ్యక్తి జనవరి 1 రాగానే కాలేజీలో చేరంగానే తాగడానికి అలవాటు పడుతున్నారు. జనవరి 1 అనేది మనం తాగడానికి ఉద్దేశించినటువంటిది కాదు. మనం అందరం కూడా సంతోషాన్ని పొందాలి. ఎటువంటి సంతోషాన్ని పొందాలి? ఆరోగ్యకరమైన సంతోషాన్ని పొందాలి. అంతేకాని ఇలా తాగడం ద్వారా, మనం తాగి ఎగరడం ద్వారా మనం సంతోషాన్ని పొందాలి. ఆ తర్వాత కాలేజీలకు వచ్చిన తర్వాత, పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీ వాటికి వచ్చిన తర్వాత అందరూ కూడా ఎక్స్ట్రా సంతోషాల కోసం రకరకాల మాదక మన ప్రోగ్రాం అది అనమాట, అదంతా తీసుకుంటున్నారు. అది చాలా ప్రమాదం. మీరు బాగా గమనించవలసింది ఏమిటో తెలుసా? మీరు ఏకాగ్రతగా ఉండాలి. నా సమయం చాలా తక్కువ. చాలా విపరీతంగా ఆలోచించాల్సింది. మీరు నోట్లో ఏమి పెట్టుకుంటున్నారో 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించాలి. మంచినీళ్ళు తాగడానికైనా ఈ మంచినీళ్ళు నేను తాగొచ్చునా తాగకూడదా అని ఒక క్షణం ఆలోచించిన తర్వాతనే తాగాలి. నేను గత 25 సంవత్సరాలు ఒకే బరువు 75. కారణం ఏంటో తెలుసా? నో చేసేట. ఈరోజు మధ్యాహ్నం ఒక ఫంక్షన్కి ఉంది, బయలుదేరి నిర్ణయించుకున్నా ఫంక్షన్లో ఎక్కువ తినాల్సి వస్తుంది, రాత్రి భోజనం లేదు అని. ఇంకా రైట్గా బెడ్ దొక్క అట్లా ఉండాలి.
మరి సార్ చెప్పారు. చాక్లెట్స్ కానీ, తర్వాత మాదక ద్రవ్యాలు, గంజాయి లాంటి చాక్లెట్స్లో పిల్లలకి, ముఖ్యంగా పెద్ద పెద్ద స్కూల్స్ చదివే వాళ్ళకి విరిగా లభ్యమవుతున్నాయి. అలాంటి వాటి జోలికి వెళ్ళవద్దు. మనందరూ ఎటువంటి సంతోషాన్ని పొందాలి? ఆరోగ్యకరమైన సంతోషాన్ని పొందాలి, కానీ అనారోగ్యకరమైన సంతోషాన్ని పొందకూడదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా దూర బంధువులు ఒక అబ్బాయి దాదాపుగా 50 ఏళ్ళ కిందట మన గుంటూరు మెడికల్ కాలేజ్ మెడిసిన్ చేశాడు. ఆ మెడిసిన్ చేసేటప్పుడే ఈ దురలవాటు ఇంజక్షన్లు వేసుకునేటటువంటి వాటికి అలవాటు పడ్డాడు. ఆయన మెడిసిన్ అయిపోగానే ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో కూడా ఆ అలవాటు మానుకోవాలి. ఉద్యోగాన్ని పెట్టి డ్రగ్ తీసుకుని వెళ్ళేవాడు. తీరా ఆ సీట్లో కూర్చొని తందరికి పడిపోయేవాడు. పేషెంట్ వచ్చేవాడు, ఏంటండి డాక్టర్ గారు అంటే, డాక్టర్ గారు కింద ఉన్నారు సార్, బెంచ్ కింద ఉన్నారు అనేవాడు. అంటే కింద పడిపోయేవాడు. ఇన్స్పెక్షన్ వచ్చింది. గవర్నమెంట్ డాక్టర్ గారు ఏంటి సార్, కింద ఉన్నారు సార్, సస్పెండ్ చేశారు. జుట్టంతా ఊడిపోయింది, వాళ్ళు హెయిర్ అయిపోయింది, పళ్ళు ఊడిపోయినాయి. 40 ఇయర్స్కి అస్థిపంజరం అయిపోయారు. చూడండి, డాక్టర్ గారు పెద్ద చదువుతారు. అవరికి ఎంత ఘోరం చేశారు తెలుసా? డబ్బు ఇవ్వనీయకుండా అందరేయకుండా చేశారు. అయినా భార్య తాళి కొట్టు రాత్రి కూడా దొంగతనంగా కత్తిరించుకున్నారు. ఇంతకంటే దిగజారే పరిస్థితి వస్తుందా? అవి చూడండి, ఆ డ్రగ్స్ అలవాటు చేసుకుంటే అలా మనం బానిసం అయిపోతాం. ఎప్పుడు కూడా ఎవరు సార్ బాగా చెప్పారు, చాక్లెట్ ఇచ్చిన అలాంటి తినే తినకూడదు, ప్యాకెట్ ఫుడ్స్ అసలు తినకూడదు. అవన్నీ కూడా మనకు హాని కలిగిస్తాయి. ఇక డ్రగ్స్ లాంటి వాటి జోలికి వెళ్ళకూడదు. మళ్ళీ చెప్తున్నా 2 పాయింట్ మన రాష్ట్రానికి కాదు, మన దేశాన్ని వినాశనం చేస్తున్నాయి. 1 జనవరి 1, 2 ఎన్నికలు. ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు వేల లీటర్లు, లక్షల లీటర్లు సారాయి అందరికి పోసి లేని వాళ్ళు కూడా తాపిస్తున్నారు వాళ్ళ ఎన్నికల కోసం. ఈ 2 విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి. 3వది బర్త్డే పార్టీలు. ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్, నేను ఇంజనీరింగ్ చూస్తున్నాను కదా, పెద్ద అవుట్లు పిలుస్తున్నారు. ఏమిటాయంటే వాళ్ళ అబ్బాయి బర్త్డే పార్టీ. ఏంటంటే రాత్రికి ఒక 150 మందికి పెద్ద హోటల్లో మన ఊర్లో పెద్ద పార్టీ. ఆ పార్టీ ఏమిటి? అంతా మందు రకరకాల. దయచేసి మంచి మాట చెప్పారు సారు. మన జీవితంలో మన ఆశయాలు నెరవేర్చుకోవాలంటే, మనం పెద్దవాళ్ళం కావాలంటే తప్పకుండా మనం ఏం నిర్వహించుకోవాలి? మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇవన్నీ మనం అనుకోవాలి. ఓకేనా? మీ అందరూ భగవంతుడి అనుగ్రహంతో మరి గొప్ప స్థాయికి రావాలని, మరి మన సమాజాన్ని సేవ చేయాలని కోరుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, జనవరి 1 జోలికి వెళ్ళవద్దు. అలాగే బర్త్డే వాటి గురించి ఎక్కువ ఆలోచించవద్దు. ఆరోగ్యకరమైన సంతోషాన్ని పొందే ప్రయత్నం మీరు అందరూ చేయండి. మీ అందరికి ఉజ్వల భవిష్యత్తు కలగాలని కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు కరోనా సమయంలో స్కూల్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. అట్లాంటి టైంలో ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ శాలరీస్ లేకుండా దాదాపు 2 సంవత్సరాలతో కష్టపడ్డాను. ఆ టైంలో ప్రైవేట్ స్కూల్స్లో పనిచేసే టీచర్స్ని ఎంతోమంది ఆదుకున్నారు. అయితే వాళ్ళల్లో చాలామంది కార్నర్లో ఉన్నవాళ్ళు, పాపం బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు, టీచర్స్ అంటే చాలా ప్రెస్టీజియస్గా ఉంటారు, ఎవరిని సహాయం అడగలేరు. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ మన జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సహాయం చేశారు. అతని పేరు అనిల్ గారు. ఆయన కూడా ఒక స్కూల్ టీచర్గా ఉంటూ కొన్ని వందల మందికి ఆయన సహాయం చేయడం మొదలు పెట్టగానే ఈ సెట్ ఆఫ్ ది పీపుల్, మన మాస్టర్ కూడా ఫోన్ చేశారు, మాస్టర్ మనం కొంతమందికి ఇద్దామండి. అలాగే ఏమిస్తారు మాస్టర్? పప్పును సరుకులు ఇద్దాం. ఓకే, ఆయన మళ్ళీ అందులో సెలెక్ట్ చేసి ఇవ్వడం. అలాగే ఇంకో స్కూల్, అలాగే మేడం గారు, ఇట్లా లాయర్లు, ఇట్లా డిఫరెంట్ వింగ్స్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళే ముందుకొచ్చి వాళ్ళ చేతులతోనే ఇప్పించారు. ఆయన ₹1 ఎవరి దగ్గర తీసుకోవడం కూడా చేయలేదు. అంత మంచి మనుషులు వాళ్ళ సొసైటీలో ఉన్నారు. వీళ్ళందరినీ చూసి మనం నేర్చుకోవాలి ఎలా సహాయం చేయాలి అనేది. సో కాబట్టి వాటిని 2 నిమిషాలు వాళ్ళు సందేశించవలసిందిగా తెలుసు. Good morning, one and all. I'm a normal teacher. సార్ చెప్పినట్టు సోఫిస్టికేటెడ్గా ఒక పెద్ద పర్సన్ ఏం కాదు. మీ క్లాస్ రూమ్లో ఎలా అయితే మీకు పాఠాలు చెప్పే టీచర్స్ ఎవరైతే ఉన్నారో అలానే ఇప్పటికీ కూడా నేను 4-5 స్కూల్స్లో కూడా అవర్ బేసిక్ మీద క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చేస్తూ ఉన్నాను. వేరే స్కూల్లో పర్మిషన్ పెట్టుకొని జస్ట్ ఒక ½ అవర్ 1 అవర్ అడిగి వస్తానని చెప్పేసి వచ్చాను. సో మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటంటే ఇట్లాగా అవగాహన సదస్సులు గుంటూరు జిల్లా నుండి కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో జరుగుతున్నాయి. దేనికంటే ఫెయిల్యూర్ ఎక్కడ ఉంటుందంటే మొదట స్కూల్స్లోనే ఉంటుంది. ఆ స్కూల్స్ని అధిగమించినట్లయితే రాష్ట్రానికి కాదు దేశానికి మంచి భవితవ్యం ఉన్న పిల్లల్ని అందించినట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం రూపొందించడం జరిగింది. సో
ఫ్యాక్ట్గా మేము క్లాసెస్ చెప్పే వాటిల్లో దగ్గరగా చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. పిల్లల్ని జంక్ ఫుడ్ తినద్దు అంటాము, కానీ అదే అట్రాక్ట్ అవుతారు. అది తెలియని ఎఫెక్ట్ ఎవరికి జరుగుతుందంటే పిల్లలు ఇచ్చిన పేరెంట్స్ కాదు. దేనికంటే ఫ్యాక్ట్గా 1-2 కేసెస్ రియల్గా ఫ్యాక్ట్గా చూసింది. ఆ పేరెంట్స్ ఏవైతే మీరు తింటున్నారో లేస్, కురుకురేలు, డాలీలు అవి ఇవి, వాటిలో ఎంత ఎఫెక్ట్ అవుతుందంటే మీ పేగుల్లో మొత్తాన్ని అన్నం తినకుండా చేస్తుంది, అంత దయనీయంగా తయారవుతుంది. సో 1-2 కాదు 3.5 లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేసుకున్నారు. అవి అవేర్నెస్, ఆ డాలీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాకెట్ చించి ఒకసారి మీరు కావాలంటే ఒక షాప్స్కి వెళ్ళి తీసి చూడండి. అవి ఒకసారి మ్యాచ్ బాక్స్ తీసుకొని ఫైర్ చేయండి, ఫైర్ అవుతుందా లేదా టెస్ట్ చేయండి. అలానే మీ ఇంటర్నల్లో ఉన్న పేగులు కూడా అలానే తినేస్తాయి. 1-2 కాదు, లేడీస్ ఎస్పెషల్లీ చెప్తున్నాము, కడుపు నొప్పి విపరీతంగా వస్తుంది, టాలరెన్స్ తట్టుకోలేని పొజిషన్స్. అలాంటిది చాలా రేర్ కేసెస్. చాక్లెట్స్ తింటున్నారు, ఏది క్యాడ్బరీస్, దాంట్లో వచ్చే నులుపురుగుల వల్ల. సో ఇట్లాగా నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్. ఒక 10th క్లాస్ పిల్లవాడికి ఇలానే చెప్పిన తర్వాత విన్న తర్వాత ఓకే సార్ బాగానే ఉంది, కానీ అదే షాప్కి వెళ్తాడు, అదే నూడిల్స్ తింటాడు, అదే మంచూరియా తింటాడు. దాంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఎవరు చూడట్లా, మనకి టంగ్కి తెలిసే టేస్టీ మాత్రమే చూస్తున్నాం. ఇలానే ఎక్కడో కాదు, అవుట్స్కట్స్ ఆఫ్ ద గుంటూరు సిటీ సరౌండింగ్స్ మొత్తం ఒకసారి వార్మప్ చేశాను. ఒకసారి ఎవరో కాదు, స్కూల్లో చదువుతున్న పిల్లలే డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతున్నారు. అది చెప్పాల్సిన బాధ్యత కూడా టీచర్స్కి ఎంతో మాత్రం ఉన్నది. దేనికంటే ఏవైతే మీకు పాకెట్ మనీ ఇస్తున్నారో, ఏవైతే మీరు ఫ్రూట్స్ అవో ఇవో కొనుక్కొని స్నాక్స్ తినమని చెప్తున్నారో, అవన్నీ పోగేసి నలుగురు అందరూ కలిసి రాత్రి 8:30 స్కూల్స్ అంటే ట్యూషన్స్కో వాటితో వీటికి పంపించిన తర్వాత వెళ్ళకుండా సరౌండింగ్స్లో స్లమ్స్లో డ్రగ్స్ నా ముందే ఫేస్ చేసి చూసి ఉన్నాం చాలామంది. సో ఇలాంటి సమాజంలో మనం ఉండటమా లేదు దాన్ని అరికట్టమా? పాస్ట్ 3 years నుంచి ఇది బాగా జరుగుతుంది. ఈ ఇంపాక్ట్ ఎక్కడి నుంచి అంటే కరోనా నుంచే. బాగా ఎడిక్ట్ అయ్యి దేనికి, ఆ ఫోన్స్కి ఎడిక్ట్ అయ్యి అవి చూసి ఇవి చూసి పేరెంట్స్ దగ్గర అకౌంట్స్లో, బ్యాంక్స్లో ఉన్న అకౌంట్స్లో ఉన్న మనీని మొత్తం డిస్ట్రాయ్ చేసి, నాకు తెలిసి చాలామంది సార్స్ పోలీసు వాళ్ళ దగ్గర కూడా చాలా కంప్లైంట్స్ వచ్చే ఉంటాయి. బ్యాంక్స్లో కొన్ని ట్రాన్సాక్షన్స్ వల్ల మనీ పోయినాయి అని, ఇలాగా ఎన్నో జరిగినాయి. దేనికంటే ఇవన్నీ ఫ్యాక్ట్గా ఇంటరాక్ట్ చేసి చూస్తున్నాయి. సో ఇవన్నీ మీద అవగాహన ఉండాల్సిన బాధ్యత ఎవరిదంటే స్టూడెంట్స్ది. సో మిమ్మల్ని పంపిస్తున్నారు స్కూల్స్కి, మీ ఫీజెస్ కడుతున్నారు, మనం ఎలా తయారవ్వాలి, ఏ విధంగా మనం మలుచుకోవాలి, ఏ విధంగా మనం మారాలి. అక్కడ చెప్పే శ్రీసి కొటేషన్ ఒకటే, నువ్వు పరిగెత్తాల్సిన అవసరంలా కనీసము లాస్ట్ దాకా ఏం రాకపోయినా పాఠమన్నా నేర్చుకోమని చెప్పేసి. కానీ మన మధ్య టీచర్స్ అన్నారని చెప్పి ఏదో ఒక జిల్లు పెట్టుకొని మనం ఏదో ఒకటి మనం అచీవ్ అవ్వాల్సిన గోల్ని మనం ఏం చేస్తామంటే మారుస్తూ ఉంటాం. సో అది కాదు, మీకు ఆల్రెడీ తెలిసిందే, లాస్ట్ ఇయర్ ఉన్న మన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఇంగ్లీష్లో ఫస్ట్ నిగ్ తెలుసు కదా, ఎవరు కాళ్ళు చేతులు లేని పర్సన్ వాళ్ళ అమ్మ కుప్పతోట్లో పడేయాలనుకున్న స్టేజ్లో కూడా వాళ్ళ నాన్న పెంచి ఇవాళ తన మ్యాసివ్ మీటింగ్స్లో $millions సంపాదిస్తున్నాడు. అదేవిధంగా కాళ్ళు చేతులు లేని వాళ్ళకి ఎన్నో వేల సహాయం చేస్తున్నాడు. అలాంటి నిక్ ద వరల్డ్ మోస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫిజికల్లీ డిసేబుల్డ్ పీపుల్ వాళ్ళకి. మరి మీరు అన్నీ ఉండి మనం ఏం చేస్తున్నాం అనేది కూడా అవగాహన చేసుకోవాలి. రైట్ ఆర్ నాట్? వాట్ యూ విల్ ప్రామిస్ హియర్, వాట్ యూ విల్ డూ? మరి ఏమి ఇస్తారు, ఏం అందిస్తారు? మీరు సమాజంలో మంచి పౌరులుగా ఉంటారా, లేదంటే మార్గద్రవ్యాలతో లేదంటే డ్రగ్స్కో వాటికో వీటికో ఎడిక్ట్ అవుతారా? వాట్ యూ ప్రామిస్ ఫర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ స్కూల్ డైరెక్టర్? మంచిగా ఉంటారా లేదా? రైట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది, బట్ టైం లాగింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ మీ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. అనిల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మనము ప్రతి ఊర్లో ఒక మంచి కార్యక్రమం, గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే వరదలు లాంటి విపత్తులు వస్తూ ఉంటాయి. అట్లాంటి సమయాల్లో రాష్ట్రపతులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడ స్నాక్స్, టిఫిన్లు, భోజనాలు పెడుతూ ఉంటారు. మనకు తెలియని విషయం ఒకటి జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి భోజనాలు కాదు కదా, మంచినీళ్ళ దగ్గర నుంచి టీ దగ్గర నుంచి కూడా చెక్ చేయడానికి ఒక ప్రోటోకాల్లో ఒక మెడికల్ వింగ్ ఒకటి ఉంటుంది. ఆయన ఆ టీమ్ క్యాప్టెన్.
వారిని మీకు పరిచయం చేస్తూ పిల్లలకి ఎలా ఉండాలి అనేది 2 మంచి మాటలు. రండి శివశంకర్ గారు. ప్రోటోకాల్ ఇన్ఛార్జిగా దాదాపు 30 సంవత్సరాలు పనిచేశారు. పిల్లలకి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన అధికారులు, ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన ప్రిన్సిపల్ గారికి ప్రత్యేక అభినందనలు. మరి ఈ డయాస్ మీద ఎంతోమంది మేధావులు ఉన్నారు. ఇక్కడ ఈరోజు ముఖ్యంగా చెప్పాలనుకుంది గుడ్ టచ్ ఆర్ బ్యాడ్ టచ్ అండ్ డ్రగ్స్. మీరు ఎప్పుడైనా సరే స్కూల్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆటోల్లో కానీ నడిచి వెళ్ళేటప్పుడు పక్క వాళ్ళు కానీ ఏదైనా చాక్లెట్ ఇచ్చినా కూల్ డ్రింక్ ఇచ్చినా దయచేసి తీసుకోబాకండి. అందులో కొన్ని డ్రగ్స్ కలపవచ్చు, మత్తు మందు కలపవచ్చు. అలాంటివి మీరు తీసుకున్నాగానే మీరు అది ఎమ్మటనే అన్కాన్షియస్కి వెళ్ళిపోయి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళు చాలా రకాలైన నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ బయటకు వెళ్ళినప్పుడు చాలా అవేర్నెస్గా ఉండాలి. అంతేకాకుండా మీరు స్కూల్లో ఉన్నప్పుడు మీకన్నా పెద్ద పిల్లలు మీకు తెలియకుండానే మిమ్మల్ని టచ్ చేస్తూ ఏదైనా ఇబ్బంది పెడుతుంటే ఇమీడియట్గా మీ క్లాస్ టీచర్కి మీరు నోటీస్ చేయండి, లేదంటే మీ ప్రిన్సిపల్ గారు చెప్పండి, లేదంటే మీ మదర్కి చెప్పండి. అలాంటప్పుడు ఇనిషియల్గానే మరి మీకు జరిగే ఆ టచెస్ కాకపోతే వాళ్ళు చేసే హెరాస్మెంట్ ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చాలా అవేర్నెస్గా ఉండి మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి నేరాలు జరగకుండా మరి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి మరి నేను కూడా ఈ అవకాశం ఇచ్చిన కుమార్ రాజా గారికి పెద్దలందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. లాస్ట్లో మనం మాట్లాడిస్తున్నామంటే వారు మనందరితో సమానం అయినప్పటికీ అత్యుత్తమైన సేవలు అందించే వారిలో వారు ఒకళ్ళు. ఇవాళ మన లక్ష్మి గారు కానివ్వండి, మన ప్రిన్సిపల్ గారు కానివ్వండి, ఇంగ్లీష్ మాస్టర్ కానీ, వాళ్ళ అసోసియేషన్ అనిల్ గారు కానీ, ఇలా ఇంతమంది గొప్ప వాళ్ళ మధ్యలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ చెప్పలేం. ఈ పరిస్థితుల్లో మనం తరంగిణి మేడం గారు ఎస్ఐ గారిని ఎందుకు ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చామంటే దాని వెనక చాలా గొప్ప కారణం ఉంది. కరోనాను జయించారు. కరోనా ఉన్న 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాల్లో పూర్తిగా రోడ్ల మీదే ఉంటూ, మేమే విట్నెస్, పూర్తిగా రోడ్ల మీదే ఉంటూ సేవా కార్యక్రమం డ్యూటీ అయినప్పుడు కూడా సర్వీస్ లాగా చేశారు. ఎవరన్నా పేదవాళ్ళు రోజు కూలీలు సాయంత్రం పూట ఏదైనా కూలీకి చిన్న చిన్న పనులు ఎక్కడ దొరుకుతామని వెళ్ళే వాళ్ళని వచ్చేవాళ్ళని వాళ్ళని పరిశీలించి నిజంగా వాళ్ళు దీనికోసమే వస్తున్నారా లేదా ఏదైనా అల్ల చిల్లరకి వస్తున్నారా అనేది పరిశీలించి వాళ్ళకి చెప్పడం, నీతి వాక్యాలు, వీళ్ళేమో జాగ్రత్తగా వాళ్ళని దించి రావడం, ఆలస్యం అయితే తనే స్వయంగా వాళ్ళకి అకామిడేషన్, వాళ్ళ ఇంటికి వెళ్ళే మార్గం చెప్పడం, ఇలా ఎంతో సర్వీస్ చేశారు. ఇవాళ కరోనా నుంచి బయటపడ్డ, కరోనా జయించారు తరంగిణి మేడం గారు. అంతటి ఒక మంచి మనసున్న మంచి పోలీస్ ఆఫీసర్. వారు యూనిఫామ్లో కరుకుగా గట్టిగా ఉంటారు కానీ చాలా గట్టిగా ఉంటారు, ఎవరిని లెక్క చేయరు, మనసు వెన్న మంచి పోలీస్ ఆఫీసర్. వారిని మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములండి. హాయ్ చిల్డ్రన్స్, గుడ్ మార్నింగ్. అందరూ యాక్టివ్గా ఉన్నారా? గుడ్ మార్నింగ్ అమ్మ. అందరూ యాక్టివ్గా ఉన్నారా? ఇప్పుడు వీళ్ళందరూ చెప్పారు, ప్రతి మాట మీ మనసుకి రీచ్ అయింది, మీ మైండ్కి రీచ్ అయింది. ఏమి తీసుకోవాలి, వీటిల్లో మంచి మాటలు ఏంటి, ఇవి ఏం చేయకూడదు, ప్రతి విషయంలోనూ అనేక విధాలుగా అనేక రకాలుగా, అంటే చాక్లెట్స్ విషయంలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ డ్రగ్స్ ఇట్లాంటి అన్ని విషయాల్లోనూ ప్రతి ఒక్కరూ మీకు మంచి అవగాహన కల్పించారు అని నేను అనుకుంటున్నా. మీకు రీచ్ అయ్యిందని కూడా నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటి, ఇంతమంది పెద్దవాళ్ళు మీకు ఇన్ని మంచి మాటలు చెప్పడానికి గల కారణం ఏంటి, మేమెందుకు ఇలా ఉంటున్నాం, మేమెందుకు ఇలా మంచి మార్గంలో నడుచుకోవాలి, ఇవన్నీ మీకు ఎందుకు క్వశ్చన్గా మిగులుతున్నాయి అని అంటే, ఈ డ్రగ్స్ చాలామంది పిల్లలు ఈ డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు. ఈ డ్రగ్స్ అనేవి ఎలా ఉంటున్నాయి, ఒక చాక్లెట్ రూపంలోను, ఒక షుగర్ రూపంలోను, ఒక ఆకు రూపంలోను, ఈ విధంగా అనేక రకాలుగా, ఒక మత్తు పదార్థంగాను, డ్రింకింగ్, ఇలాంటి ఈ విధంగా అనేక రకాలుగా ఈ డ్రగ్స్ అనేవి ఉన్నాయి. మనం వాటిని గుర్తు పట్టాలి. ఎందుకు
ఇప్పుడు చాక్లెట్స్లో ఒక మత్తు పదార్థాన్ని కలిపి మనకి చాక్లెట్స్ రూపంలో మనకి ఇచ్చేస్తారు. మనం దాన్ని ఏమనుకుంటాం, చాక్లెట్ అని చెప్పి తినేస్తాం. కానీ అక్కడ ఆగాలి. మన పేరెంట్స్, ఐ మీన్ తల్లి, తండ్రి, తమ్ముడు, అక్క వీళ్ళు ఇచ్చినప్పుడు మాత్రమే అవి తీసుకోవాలి. బయట వాళ్ళు ఎవరిచ్చినా కానీ, ఏది ఇచ్చినా, డ్రింక్ రూపంలో, షుగర్ రూపంలో, చాక్లెట్స్ రూపంలో ఏది ఇచ్చినా కానీ తీసుకోకూడదు. ఓకేనా? ఇంకొకటి, ఇలా తీసుకోవటం వలన కొందరు అలవాటు పడిపోయి, అంటే వాళ్ళకి తెలియదు, అలా అలవాటు అయిపోతున్నారు. ఆ విధంగా వాళ్ళకి అలవాటు పడిపోయి అవి ఇస్తే బాగున్నా, అవి ఇస్తే బాగున్నా అని చెప్పి ఆ ప్లేస్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఎక్కడైతే ఆ చాక్లెట్ని తీసుకున్నారో తెలియక పిల్లలు ఆ ప్లేస్కి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి మళ్ళీ దానికే అలవాటు అయిపోతున్నారు. అప్పుడు మీరు ఆలోచించాలి, నేను ఎందుకు అదే ఆ చాక్లెటే కావాలనుకుంటున్నాను, సో ఇందులో మత్తు పదార్థం అనేది ఉంది అని మీరు కొంచెం ఆలోచించి మీ పేరెంట్స్కి తెలియపరిచినా కానీ, నాలాంటి పోలీస్ ఆఫీసర్కి తెలియపరిచినా కానీ, ఆ మత్తు పదార్థాలు అనేవి ఎక్కడ సేల్ అవుతున్నాయన్న తెలుసుకొని వాళ్ళని మేము అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైందా ఎలాంటి సందర్భంలో నాకు విషయం తెలియపరచాలి? నాకైనా కానీ, అంటే ఒక పోలీస్ ఆఫీసర్కైనా కానీ, తల్లిదండ్రికైనా ఇలా తెలియపరిచినప్పుడు మాత్రమే మేము అలాంటి మత్తు పదార్థాలని నిషేధించడానికి మాకు అవకాశం కలిగి వస్తుంది. అంటే మా ముందుకు వచ్చి అవి సేల్ చేయరు కదమ్మా, అందుకు మీకు నేను అలాంటి విషయం మీకు తెలియపరుస్తున్నాం. ఓకేనా? అవి వాడటం వలన ఏంటి, అవి తినటం వలన ఏంటి, కొన్ని ఉపయోగకరం. స్టార్టింగ్లో ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి నువ్వు చేయదలుచుకున్నది చాలా స్పీడ్గా చేయగలుగుతావు. వాటిని తీసుకోవటం వలన చాలా స్పీడ్గా వాటి మీద ఫోకస్ చూపిస్తావు, చాలా స్పీడ్గా ఆనందం పొందుతావు, చాలా స్పీడ్గా సంతోషం పొందుతావు. కానీ ఇవి తీసుకోవటం వలన క్షీణించి అంత వ్యతిరేకంగా మారిపోతావు. ఎలా? కోపం, ఉద్రేకం, ఇంట్లో అమ్మా నాన్నతో గొడవ పడటం, ఇంట్లో మ్యారేజ్ అయి ఉంటే భార్యతో కొట్టుకోవటం, తిట్టుకోవటం, ఇంకా 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 ఏం చేస్తారు అని అంటే, ఈ వయసులో పిల్లలు ఆటికి అలవాటు అయిపోయినప్పుడు ఈజీ మనీకి అలవాటు అవుతారు. ఎలా? ఇంట్లో మమ్మీ డాడీ డబ్బులు ఎక్కడైనా పెట్టుంటే అవి దొంగతనం చేయటం, అవి తీసుకొని వెళ్ళిపోయి ఆ డ్రగ్స్ అనేవి తెచ్చుకోవటం. అలా దొంగతనం చేస్తూ ఉంటే ఇంట్లో మనీ ఉండకపోవచ్చు, పక్కింట్లోకి వెళ్ళటం, పక్కింట్లోకి వెళ్ళి ఎక్కడున్నాయి డబ్బులు అని చూడటం, అవి ఇంకా ఆ విధంగా ఇంకా బైక్స్ దొంగతనం చేయటం, ఇట్లా దొంగతనాలకి అలవాటైపోతారు. ఎవరు? ఎక్కడ స్టార్ట్ అయ్యింది? ఇక్కడ డ్రగ్స్ తీసుకోవటం వలన ఇంత బ్యాడ్గా మారిపోతున్నాం. ఎందుకు? మనం సాధించాల్సింది ఏముంది? ఒక మంచి పౌరుడిగా, సమాజంలో గుర్తింపు గల ఒక ఉద్యోగ పరుడిగా మనం సాధించాలనుకుంటాం. కానీ వీటి వలన ఎంత నష్టపోతున్నామో చూసారా? అలా దొంగతనం చేయటం వలన దొంగతనం కేసుల్లోకి ఇరుక్కుపోతారు. అప్పుడు లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. మీరు చదువుకున్నదంతా స్పాయిల్ అయిపోతుంది, దేనికి ఉపయోగపడదు. వన్స్ ఒక్క ఎఫ్ఐఆర్ అయ్యింది అని అంటే ఒక విద్యార్థి పైన వాళ్ళ యొక్క జీవితం స్పాయిల్ అయిపోతుంది. అర్థమైందా? కానీ ఇటువంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెంటనే ఏది మీకు ఇది బ్యాడ్ అని అనిపించిందా వెంటనే తల్లిదండ్రికి చెప్పటం, తల్లికి చెప్పుకోవటం, వాళ్ళకి చెప్పే, ఇంకా మీకు ధైర్యం ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వటం. ఇలాంటివి ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లైంట్ చేయటానికి ముందుకు రావాలి. అది ఆడపిల్ల అయినా కానీ మగపిల్లవాడైనా కానీ. ఎప్పుడైతే కంప్లైంట్ చేయడానికి ముందుకు వస్తారో ఇట్లాంటి వాళ్ళని కూడా మేము అరికట్టడానికి కూడా మాకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. ఇకపోతే గుడ్ టచ్, బ్యాడ్ టచ్. అమ్మాయిలు ముఖ్యంగా, అమ్మాయి చెప్పింది మేడం గారు ఏం చెప్పారు, మనం ఇంటిలోనే ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక తండ్రి, వాళ్ళ దగ్గరే మనము ఎంత ఒత్తిగ్గా కూర్చుంటామో బయట సమాజంలో మగవాళ్ళ పట్ల కూడా మనం అలాగే ప్రవర్తించగలుగుతాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సింది ఎక్కడ అంటే మన ఇంటిలోనే. ఎంత సక్రమంగా అమ్మ చెప్పిన మాట వింటూ, ఎంత ఒత్తిగ్గా కొన్ని తెలుసుకుంటూ ఉంటామో అప్పుడు మీరు సమాజంలో కూడా మగవాళ్ళ పట్ల ఎలా ఉండాలి అన్నది మీకు అవగాహన కలుగుతుంది.
ఓకేనా పిల్లలు? ఇంకా మీకు ఎక్కువ చెప్తే మీ మైండ్కి రీచ్ అవ్వకపోవచ్చు, చాలా చిన్న పిల్లలు, చిన్న మైండ్. ఇప్పుడు మీరు కావాల్సింది ఏంటి అని అంటే సమాజంలో ఒక మంచి పౌరుడిగా, ఒక మంచి ఉద్యోగస్తుడిగా, ఒక మంచి గుర్తింపు ఉన్న మనిషిగా ఎదగాలని కూడా నేను కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ అమ్మ. థ్యాంక్ యూ. లో మనస్ఫూర్తిగా మనందరి తరపు నుంచి కూడా మేడం గారికి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. తర్వాత మనకి ఎంతమంది ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన మా ప్రియమిత్రులు డైరెక్టర్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ గారు, సిఇఓ గారు, హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది విజ్డమ్ స్కూల్ రవి గారిని నో టైం. So good morning everyone on the dais and after the dais. సో కుమార్ రాజా గారు ఈ రోజున ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అరే చాలా మన హాలిడేస్ చాలా వచ్చేసి అనుకోకుండా ఫ్లడ్స్ వల్ల ఈ రోజున ఒక్క వర్కింగ్ డే ఎక్స్ట్రా చేద్దాం అనుకునే అవకాశం లేని పరిస్థితి. గతంలో అయితే హాలిడేస్ వస్తే సండేస్ పెట్టుకునే వాళ్ళం. ఈ రోజున కుదరట్లా. డిపార్ట్మెంట్ ఇస్ వెరీ స్ట్రిక్ట్. సెకండ్ సాటర్డేస్ హాలిడేస్ ఇవ్వాల్సిందే, సండేస్ హాలిడేస్ ఇవ్వాల్సిందే, పండగలు 2 రోజులు ఇస్తే 2 రోజులు సెలవు ఇవ్వాల్సిందే. గవర్నమెంట్ స్కూల్స్తో పోటీగా మేము కూడా సెలవులు ఇవ్వాల్సిందే, చూసుకోవట్లేదు. సో ఆ పరిస్థితుల్లో మళ్ళీ 1 అవర్ 1.5 అవర్ అంటున్నారు ఎట్లాగా అనుకున్నాను. కానీ ఇప్పుడు వచ్చి చూసిన తర్వాత ఇట్ ఈస్ రియల్లీ వర్తీ ప్రోగ్రామ్. కంపల్సరీగా మనం తెలుసుకోవాల్సిన ప్రోగ్రామ్. సబ్జెక్ట్స్లో కూడా మనకు ఉండేటువంటిదే. ఇవాళ నేర్చుకున్నది దాదాపు కొన్ని లెసన్స్ మనం చదవక్కర్లే కదా. ఆ దాంట్లో ఉన్న సారాంశం ఇవాళ మనకి చెప్పింది కూడా గట్టి చెప్పింది. సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళు, పిల్లల్ని ఉద్ధరించే వాళ్ళు, పిల్లల్ని ఒక క్రమశిక్షణలో పెట్టగలగాలి ఉపాధ్యాయులు. ఇక్కడ అందరం ఉన్నాం. అది గాడి తప్పితే వాళ్ళ పద్ధతిలో క్రమశిక్షణ నేర్పేవాళ్ళు పోలీస్. ఆ డిపార్ట్మెంట్ అంతా ఇక్కడ వాళ్ళు చాలామంది ఉన్నారు. పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్ఐ గారు, మేడం గారు. తప్పుని శిక్షించి న్యాయాన్ని గెలిపించేటువంటి న్యాయవాదులు ఇక్కడ ఉన్నారు మన మధ్యలో. లక్ష్మి గారు ఫ్రెండ్, వార్షిక క్లబ్ తరఫున పరిచయమైనటువంటి నైస్ ఫ్రెండ్ మేడం. ఇవన్నీ కూడా తప్పుని కానీ మంచిని కానీ సమాజానికి చూపించి ఒక మంచి గాడిలోకి, ఒక మంచి డైరెక్షన్, దశ నిర్దేశం చేసేటువంటి కలం కన్నా, అదే కత్తి కన్నా కలం గొప్ప అని చెప్తుంటారు చూసారా మీడియా. అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు. ఈ రోజున వార్తలన్నీ మనం చూస్తున్నాం వల్ల ఎంతో కస్పరమైన మీడియా కవర్ చేయడం వల్లే మనం చూస్తున్నాం టీవీ ముందు కూర్చొని చూడకుండా ప్రశాంతంగా. అటువంటి మీడియా మేడం గారు కానీ మిగతా జర్నలిస్ట్ సోదరులు అందరూ కూడా. సో యాజ్ ఎ టీచర్గా, యాజ్ ఎ డిప్లొమా ఇన్ జర్నలిజం చేసిన వ్యక్తిగా ఇవన్న ప్రొఫెషన్స్ అన్ని కూడా పరిచయం ఉన్నది. కానీ పోలీస్ మాత్రం అవ్వలేదు, నా జీవితంలో అవ్వలేదు. నేను అయ్యే పరిస్థితి లేదు. బట్ లా మాత్రం చేస్తానని ఉంది మేడం. ఎల్ఎల్బి చేయాలని నా కోరిక. ఉన్న డిగ్రీస్ అది కూడా చేయాలని కోరిక నాకు. చేస్తాను వితిన్ సూన్ అది కూడా చేయాలని నాకు అదంతా అభిలాషగా ఉంది. ఇవాళ కార్యక్రమం చూశారు. దేని గురించమ్మా? డ్రగ్స్ అండ్ బాలలో మహిళలపై నేరాల నిరోధం గురించి మనకు అవగాహన కలిగించే ఉద్దేశంలో. ఎవరు కండక్ట్ చేస్తున్నారు? మీరు చదవండి కనీసం. మీరు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదో ప్రోగ్రామ్ జరిగింది, ఏదో చెప్పారు, పోలీస్ ఆయన వచ్చారు, లేదా మేడం వచ్చారు, లాయర్ గారు వచ్చారు చెప్పారని కాదు కదా. బట్ ప్రోగ్రామ్ జరిగింది అన్నప్పుడు మీకు రీచ్ అవ్వాలి, ముందు పేరెంట్స్ రీచ్ అవ్వాలి మీ ద్వారా. రైట్? ఈ వారంలో అందరికంటే మంచి మీడియా మీరే. మీరు ఎంత బాగా రీచ్ చేస్తారో పబ్లిక్ అంత బాగా స్ప్రెడ్ అవుతుంది, విషయాలు స్ప్రెడ్ అవుతాయి. ఆ బ్యానర్ మీద చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఫుడ్ అవుతున్నాయి. సీఎం గారు, గారు, హోమ్ మినిస్టర్ గారు, అలా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మినిస్టర్, తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్, తర్వాత అవర్ కలెక్టర్ మేడం, మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం, ఫస్ట్ పర్సన్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్. ఓకే, కలెక్టర్ మేడం, ఐజీ సార్, ఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు, ఆ తర్వాత మన నగరానికి గుంటూరు టౌన్కి ఫస్ట్ పర్సన్ మేయర్ గారు, కమిషనర్ గారు. ఓకే, మొన్న ప్లెడ్జ్ కూడా చేశాం కదా, కమిషనర్ గారు కాల్ చేశారు మనకి. అందరూ కూడా ప్లెడ్జ్ చేయాలి. పరిశుభ్రత ఆరోగ్యం మీద రోజు మనం ప్లెడ్జ్ చేస్తున్నాం 2 days నుంచి. సో ఆ తర్వాత మనందరికీ పెద్ద ఆయన గొప్ప గొప్ప వాళ్ళు ఫోటో వేశారు కుమార్ రాజా గారు. ఈ ప్రోగ్రామ్ సృష్టికర్త. రైట్? ఇటువంటి కార్యక్రమం జరుపుకుంటే చాలా ఆనందంగా ఉంది. వచ్చిన గెస్టులందరికీ నమస్కారం తెలియజేస్తూ, సో
ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఎవరి పరిధిలో నాన్న బిహేవియర్ నాన్న చేయాలా, అమ్మ బిహేవియర్ అమ్మ చేయాలా, అబ్బాయి అబ్బాయి అమ్మాయి అమ్మాయి ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటే ఏ ఇబ్బందులు ఉండవు. ఆ పరిధి ఎప్పుడు దాటుకుంటామంటే మన యొక్క హావభావాలు, మన యొక్క దుస్తులు వేసుకుంటారే దుస్తుల యొక్క అలంకరణ, మన అలంకరణ, కేశాలంకరణ ఇటువంటివన్నీ కూడా ప్లే చేస్తాయి. అవతల కవ్వింపు చర్యలు చేసినప్పుడే మనకి ఇవన్నీ జరుగుతాయి. ఓకే, మొదట సరదాగా ఉంటుంది, అదే ఆ సరదా ఉతికిమించితే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఏదైనా కావచ్చు, రైట్? అట్లాగే అలవాట్లు కూడా మనం ఎన్నో చూస్తూ ఉంటాం. ఏదైతే చేయకూడదో అవి చేసి సినిమాలో చూపించే వాళ్ళకి బెస్ట్ అవార్డులు ఇస్తున్నారు. చందనం, ఎర్ర చందనం అమ్మకూడదు, లేకపోతే దాన్ని చేయకూడదు అని చేసిన దానికి ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ నుంచే బెస్ట్ యాక్టర్ అవార్డులను, మంచి మూవీస్ అవార్డులు కూడా వాడికి రావడం దౌర్భాగ్యం. నేను యాక్టర్ని ఎవరిని కించపరచడం లేదు, మరి ఇంకోలాగా అనమాకంటే ఆ ఫ్యాన్స్ పిల్లలు ఎవరైనా ఉంటే డోంట్ మైండ్. కాకపోతే ఏంటంటే అటువంటి వాడికి రైట్ దాన్ని బెస్ట్ ఫిల్మ్గా ఇవ్వడం అనేది నాకు చాలా ఇబ్బంది అనిపించింది. సో మీకు తెలుసు ఏది మంచి ఏది చెడు తెలుసు. ఆ చెడు ద్వారా వెళ్లకుండా మంచిని ఎన్నుకొని మీరు బాగుంటూ మీతో పాటు సమాజాన్ని బాగు చేస్తూ, ఎంతమంది పేరెంట్స్ అంతమంది స్మోక్ చేసే హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు మీలో. మీ పేరెంట్స్లో మీ పేరెంట్స్ చెప్పండి, వాళ్ళ ఇంటికే చెప్పండి. స్మోకింగ్ వల్ల ఇంత ప్రాబ్లం ఉంది. సినిమా స్టార్ట్ చేయగానే మనం చూపిస్తున్నాం కదా, ఏ సినిమాకి వెళ్ళినా కూడా క్యాన్సర్, చారకం, ఫలానా, సిగరెట్ పెట్టి మీద పుర్రె బొమ్మ లేదు కదా, ఇట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తుంటుంది కదా. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సినిమాలో కానీ సీరియస్గా అక్కడ సీన్ రాగానే రాస్తారు, హెచ్చరికలు కనబడుతూ ఉంటాయి. వాళ్ళే తాగమాకండి రా బాబు అని పెట్టి మీదనో బాటిల్ మీద రాస్తుంటాయి. మనం తీసుకుంటే అంతకంటే దౌర్భాగ్యం కొట్టలేదు. తప్పు అని తెలిసి కూడా మనం తప్పు చేస్తున్నామంటే అది పాపం కూడా. ఓకే, మనతో పాటు చుట్టుపక్కల కూడా మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళం. ఒక స్మోక్ చేసేవాడు వెళ్తున్నాడంటే చుట్టుపక్కల 10 మందికి ఆ స్మోక్ పీల్చి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు, రైట్? సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి. పెద్దలు చాలామంది చెప్పారు, మళ్ళీ మనం చెప్పుకుంటే మనం ఎప్పుడైనా చెప్పుకోవచ్చు, ఇక్కడ ఉంటాం కాబట్టి మనం చెప్పుకోవచ్చు. సో మళ్ళీ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు సుమారాజా గారికి, మా నాగేశ్వర గారు, పంపరాజు నాగేశ్వరరావు గారు, మిగతా టీం అందరికీ, అట్లా వచ్చిన అతిథులందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం నేర్చుకున్నాం? స్టిల్ తీయండి, ఫోటో తీయండి. ఈ డ్రెస్ కించుకోవాలి కొంచెం. ఫోటో నిలువుగా అడ్డది చిరంజీవి అడ్డది నిలువు. అందరూ వచ్చారా? ఫోటో ఓకే. తర్వాత లాయర్ గారిని కూడా, లాయర్ గారు ఎలా రండి మేడం, రాండి మేడం, ఇలా రండి మేడం. అందుకే ఇందాక నుంచి కూడా మేడం గారు ఎదురు ఎవరు నిలబెట్టలేదు, రామంటే నిలబెట్టారు. మేడం గారిని సెలెక్షన్ చేయాల్సిందిగా తర్వాత శివశంకర్ గారు ప్రోటోకాల్ ఇన్ఛార్జిగా చేసి రిటైర్ అయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ మీడియాలో వీఫైలో ఉన్నారు. అది కూడా
తర్వాత మా ప్రోగ్రామ్కి రూపకర్త మా మధ్యగిరి అరుణ్ ప్రసాద్ అని సీనియర్ జర్నలిస్ట్. అప్పుడు కరోనా అంతా జరిగిన వాళ్ళలో ప్రసాద్ గారు అక్కడ రెగ్యులర్గా డైలీ కలిసేవాళ్ళం. తర్వాత నాగేశ్వరరావు గారిని రావాల్సిందిగా పోతున్నాం. నాగేశ్వరరావు గారు రండి 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 రండి. సరే, బొమ్మరాజు నాగేశ్వరరావు గారిని కూడా రావాల్సిందిగా. ఉన్నదండి ఇంకా వైజాగ్ వెళ్ళాల్సి రావడం వల్ల వారు ఫ్యామిలీతో వెళ్ళారు. రేపు ప్రోగ్రామ్కి రేపు వెళ్ళి మళ్ళీ ఒకసారి వచ్చి కలుస్తానని చెప్పారు. తర్వాత ఈ ప్రోగ్రాంలో సిఐ గారు లేనప్పటికీ వారు ఉన్నట్టుగానే భావిస్తూ మేము వారికి ఎస్ఐ గారి ద్వారా మేము ధన్యవాదాలు మేము తెలియజేయాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాము. నిజంగా సిఐ గారు అద్భుతంగా రియాక్ట్ అయ్యారు. చెప్పగానే వెంటనే నేను మహారాజా నో ప్రాబ్లం అని చెప్పేసి ముందుగానే కానిస్టేబుల్స్ గారు కానివ్వండి, హెడ్ కానిస్టేబుల్ గారిని, ఏఎస్ఐ గారిని అంతా అలర్ట్ చేసి ఎస్ఐ గారికి కూడా ప్రోగ్రాం చెప్పి నిన్నే ప్రోగ్రాం చెప్పేసి ఇవాళ టైంకి పంపించి మళ్ళా పంపించానని కూడా నాకు చెప్పారు. రియల్గా మేము మీ అందరి దగ్గర వాళ్ళకి నేను సెల్యూట్ చేస్తున్నాను. మనం ఇంత మంచి ప్రోగ్రాంకి వచ్చిన గెస్టులందరూ కూడా నిలబడి వారికి మనం థ్యాంక్స్ చెప్తాము. నేను చెప్పిన మాట అనండి. మాదక ద్రవ్యాలకి దూరంగా ఉంటాం, మా భవిష్యత్తుకి బంగారు బాటను వేస్తాం, పెద్దలు చెప్పిన మాటను ఆచరిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మనం నిలబడి వారికి మనం సెల్యూట్ చేస్తాము. నేను కూడా మేడం థ్యాంక్ యూ. అందరూ షౌట్స్ చప్పట్లతో మనం మేడం గారికి మరి మా జర్నలిస్టుల తరఫున కూడా సమాజానికి మా వంతు కృషి చేస్తున్నాము. అయితే కాలేజీలో కానీ స్కూళ్ళల్లో కానీ అన్ని ప్లేసెస్లో మాదక ద్రవ్యాలు, మత్తుమందు పదార్థాలు వీటి వల్ల చాలామంది జీవితాలు నాశనం అవటం వలన మేమందరం జర్నలిస్ట్ అందరం ప్రెస్ క్లబ్ తరఫున మా గురువు గారి పెద్ద ఆయనతో మాట్లాడటం వల్ల ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలని మా వంతు జర్నలిస్టుల తరఫున మా వంతు కృషి చేయాలనే ప్రయత్నంలో మరి కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, ఐజీ గారిని కలిసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి లోకల్ డిపార్ట్మెంట్తో మాట్లాడి మరి ఇక్కడ ఏ స్కూల్లో అయితే పెడుతున్నాం ఆ స్కూల్లో కూడా హెడ్ మాస్టర్ని, ప్రిన్సిపాల్ గారిని పర్మిషన్ తీసుకొని ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మరి ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. మరి ఈ పెద్దలందరి సహకారము, మీడియా సహకారము, మీ పిల్లల సహకారం అందరికి కావాలి మాకు. ఈ ప్రోగ్రాం ఇంత బాగా సక్సెస్ అవ్వడానికి మరి విజ్డమ్ స్కూల్ డైరెక్టర్ గారు రవిబాబు గారికి, మరి వాళ్ళ టీంకి, శ్రీమతి గారికి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మన మీడియా మిత్రులకి, డాక్టర్ గారికి, లాయర్ గారికి, ప్రతి ఒక్కరికి స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మేడం గారికి, సీనియర్ జర్నలిస్ట్ మా మేడం గారికి అందరికీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలని మీ అందరూ మమ్మల్ని ప్లస్ చేయాలా, మా వంతు కృషి చేస్తున్నామని మీ అందరికి మాటిస్తూ మరొకసారి రవిబాబు గారికి కృతజ్ఞత మా జర్నలిస్టు తరఫున కృతజ్ఞతలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అవర్ క్లాస్, అవర్ విజ్డమ్ స్కూల్ క్లాస్.
Attention. Standard is attention. National anthem together.